హలో వీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి చామదుంప కర్రీ అనమాట. ముందుగా చామదుంపలు ఉంటాయి కదా, ఒక 2 విజిల్స్ అయితే ఉడకబెట్టేసుకుని దానికి పొట్టు తీసేసి రౌండ్ కట్ చేసుకుని అందులోనే కొంచెం ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం ఆయిల్ మీకు ఇష్టం ఉంటే వేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ స్ప్రే అయితే నేను కొత్తగా తీసుకున్నాను, మీరు కూడా వాడుతుంటే రివ్యూ అయితే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. దోశ, చపాతీస్కి అయితే బాగుంటుంది, వేరే వాటికైతే ఆయిల్ అంతా కూడా చిమ్ముతుంది. సో మీరు చూసి తీసుకోవాలనుకుంటే మనము ముందుగా చామదుంపలది ఉంది కదా, అది కొంచెం లైట్ గా సాటే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిగడ్డ, ఇంకా టమాటో అన్ని కొంచెం బాగా మగ్గితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కారం పొడి, ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చామదుంపల్లో వేసి ఉంటాం కదా. కొంచెం చింతపండు పేస్ట్ వేయండి. మనం చామదుంపలు తిన్నప్పుడు నోరు కొంచెం దురద పెడుతుంది కదా, దురద పెట్టకుండా ఉంటుంది. లాస్ట్కి అయితే పల్లీల పొడి వేసుకోండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. బాయ్. హలో వీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో వచ్చేసి చామదుంప కర్రీ అనమాట. ముందుగా చామదుంపలు ఉంటాయి కదా, ఒక 2 విజిల్స్ అయితే ఉడకబెట్టేసుకుని దానికి పొట్టు తీసేసి రౌండ్ కట్ చేసుకుని అందులోనే కొంచెం ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం ఆయిల్ మీకు ఇష్టం ఉంటే వేసుకొని కొద్దిగా మిక్స్ చేసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ స్ప్రే అయితే నేను కొత్తగా తీసుకున్నాను, మీరు కూడా వాడుతుంటే రివ్యూ అయితే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. దోశ, చపాతీస్కి అయితే బాగుంటుంది, వేరే వాటికైతే ఆయిల్ అంతా కూడా చిమ్ముతుంది. సో మీరు చూసి తీసుకోవాలనుకుంటే మనము ముందుగా చామదుంపలది ఉంది కదా, అది కొంచెం లైట్ గా సాటే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిగడ్డ, ఇంకా టమాటో అన్ని కొంచెం బాగా మగ్గితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కారం పొడి, ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చామదుంపల్లో వేసి ఉంటాం కదా. కొంచెం చింతపండు పేస్ట్ వేయండి. మనం చామదుంపలు తిన్నప్పుడు నోరు కొంచెం దురద పెడుతుంది కదా, దురద పెట్టకుండా ఉంటుంది. లాస్ట్కి అయితే పల్లీల పొడి వేసుకోండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. బాయ్.